Emergency response team, what's the situation? We need an ambulance now. తాను ట్రైన్ చేసిన ఆర్కాని తన మాస్టర్ జెసికాని ఎందుకు చంపాలనుకుంది? ఇక మనం ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు అసలు ఎవరి జెసికా, అసలు ఏంటి ఆర్కా, అసలు ఈ జెసికా ఆర్కా స్టోరీ ఏంటి? జెసికా ఒక 23 ఓల్డ్ యంగ్ అమ్మాయి. తనకి చిన్నప్పటి నుంచి వాటర్ ఎనిమల్స్ అన్నా పిచ్చి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక కాల్ జాబ్ కోసం వస్తుంది. ఆ ఆర్గనైజేషన్ పేరే పెసిఫిక్ బ్లూ మెరైన్ వాటర్. అయితే ఇక్కడ జెసికాకి ఒక ఆర్కాని ట్రైన్ చేసే అరుదైన అవకాశం. దాన్ని ట్రైన్ చేసి దాంతోపాటు ప్రజల ముందు ప్రదర్శనలు ఇవ్వడం తన జాబ్. అలానే సంవత్సరాల నుంచి ఆర్కాని ట్రైన్ చేసింది, కలిసి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇక్కడ ఆర్కా అంటే ఒక కిల్లర్ వేల్. కిల్లర్ వేల్ని తెలుగులో పెద్ద తిమింగలం అంటాం. ఈ కిల్లర్ వేల్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇది సముద్రంలో పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపుతుంది. అందుకే దానికి కిల్లర్. వీళ్ళ షోస్ జనాలకు పిచ్చి. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమ అంత చూడముచ్చటగా ఉంది. వాళ్ళు ఇద్దరు కలిసి ప్రదర్శిస్తుంటే ప్రజలకు అదొక పండగ. అలాంటి వీరిద్దరూ ఒక షో చేస్తున్నారు బ్లూ మెరైన్ పార్క్లో. ఒక షో, స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. అందరూ చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్న షో అది. అంత కరెక్ట్గా జరుగుతుంది, పబ్లిక్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఆగస్ట్ 11, 2025లో ఒక సంఘటన. జెసికా ఆర్కా ఇద్దరు కలిసి చేస్తున్నారు. జెసికా ఒక సైగ చేస్తుంది ఆర్కాకి. చేయగానే ఆర్కా వచ్చి జెసికాని తీసుకొని పోతుంది వాటర్లోకి. కొన్ని నిమిషాల తర్వాత స్టేడియం మొత్తం సైలెన్స్. అసలు జెసికా ఏది, అసలు ఏం జరిగింది ఎవ్వరికి ఏం అర్థం అవ్వలే. అందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అలాంటి టైంలో తీరా చూస్తే ఆర్కా ఒక్కటే పైకి వచ్చింది. జెసికా ఏది? అందరి మైండ్లో ఇదే క్వశ్చన్, వేర్ ఈజ్ జెసికా? జెసికా ఎక్కడ? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోని వెంటనే ఆపేసి ఆర్గనైజర్స్ ఇంకా స్పాన్సర్స్ ఎమర్జెన్సీ టీమ్ని తీసుకొని వచ్చారు. అలా ఎమర్జెన్సీ టీం కొన్ని నిమిషాల తర్వాత జెసికా బాడీని పైకి తీసుకొని వచ్చింది. అందరూ షాక్, ఎందుకంటే జెసికా స్పృహ తప్పిపోయింది. జెసికా ముఖం మొత్తం రక్తం. జెసికా బ్లీడ్ అవుతూనే ఉంది. ఇలా రక్తపు మడుగుల్లో ఉన్న జెసికా వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆగస్ట్ 11 నుంచి వైరల్ అవుతూనే ఉంది. ఎంతగా వైరల్ అవుతుంది అని అంటే మొత్తం ప్రపంచం తన గురించే మాట్లాడుకోరు. కొంతమంది అయితే జెసికా బతికిందని, ఇంకొందరైతే జెసికా చచ్చిపోయిందని, కొందరేమో అసలు ఈ సంఘటన జరిగింది నిజమా అబద్ధమా అని. ఇది నిజమా అబద్ధమా అని ఒక ప్రశ్న రైజ్ అవ్వడానికి కారణం ఇది జరిగిన ప్రదేశం పెసిఫిక్ బ్లూ మెరైన్ పార్క్. అసలు ఈ పెసిఫిక్ బ్లూ మెరైన్ పార్క్ ఎక్కడుంది? అసలు ఇలాంటి ఒక ప్రదేశం ఉందని ఇంతవరకు జనాలకు ఎందుకు తెలియదు? ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి షోస్ జరుగుతున్నాయని అసలు ఎందుకు ఎవరికి తెలియదు ఈ వీడియో వైరల్ అయ్యేంత వరకు అనేది కొంతమంది క్వశ్చన్. కొంతమంది అయితే ఇది నిజమే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే 2009, 2010లో సీ వరల్డ్ అనే ప్రదేశంలో ఇలాంటి ఒక సంఘటన జరిగిందని, ఇలానే అక్కడ కూడా ట్రైనర్ చనిపోయాడు, సో జెసికాది కూడా నిజమే అని ఇంకొందరు. ఇది స్ప్రెడ్ అయిన తీరుని చూస్తే జనాలందరిలో ఇంకొక డౌట్ కూడా. ఇంత పెద్ద విషయాన్ని, ఒక మనిషి చనిపోవడాన్ని, ఒక జంతువు ఒక మనిషిపై అటాక్ చేయడాన్ని అందరూ చూస్తుండగా ఏ మేజర్ ఛానల్ ఎందుకు కవర్ చేయలే? BBC, CNN అనే ఇంటర్నేషనల్ మేజర్ న్యూస్ ఛానల్స్ ఈ విషయాన్ని ఇంతవరకు ఎందుకు కవర్ చేయలే అనేది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఫ్యాక్ట్ చెక్స్ చేస్తాయో అవి స్నూప్స్, AFP ఫ్యాక్ట్ చెక్ అనే ఇంటర్నేషనల్ సంస్థలు ఈ కథను, ఈ వీడియోను చూసి ఫ్యాక్ట్ చెక్ చేసింది. అండ్ చివరికి తేలిన విషయం ఏంటి అని అంటే అసలు జెసికా అనే ట్రైనరే లేదు, ఈ పెసిఫిక్ బ్లూ మెరైన్ పార్క్ అనే ప్రదేశమే లేదు. ఇదంతా ఒక ఫేక్ న్యూస్, ఇదంతా ఒక ఫేక్ వీడియో. ఆ వైరల్ అయిన వీడియో ఏదైతే ఉందో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది ఫేక్. అది AIతో జనరేట్ చేసిన వీడియో. అది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే నిజానికి అబద్ధానికి తేడా తెలియనంత. సో ఫ్రెండ్స్,
ఈ జెసికా కథ నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే టెక్నాలజీ ఎంత అదృష్టమో అంత భయంకరమైన విషయం. ఏఐని ఎంత మిస్యూజ్ చేయొచ్చో తెలుసుకున్నాం మనం ఈ స్టోరీ నుంచి. సోషల్ మీడియాలో ఏదైతే న్యూస్ వేగంగా స్ప్రెడ్ అవుతుందో అది 100% నిజమని మనం చెప్పలేము. కాబట్టి మనం ఒక విషయాన్ని చూసి కన్జ్యూమ్ చేసుకునే ముందు అది నిజమా అబద్ధమా, అది షేర్ చేసే ముందు ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది, ఇది మేజర్ ఛానల్స్ ఏదైనా కవర్ చేశాయా లేదా అన్న విషయం తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అసలు ఈ వీడియో ఇంత వైరల్ అవ్వడానికి కారణం మనిషి యొక్క బ్రెయిన్. క్యూరియాసిటీకి ట్రూత్కి నిజం మధ్య ఒక లైన్ లేకపోవడం. మనిషి బ్రెయిన్ ఎలాంటి వీడియోస్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఎలాంటి క్యూరియాసిటీని పెంచి మనుషుల బ్రెయిన్ని మనం ఒక వెపన్ లాగా వాడుకోవచ్చు వ్యూస్ కోసం అనేది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక రియల్ ఎగ్జాంపుల్. ఇది ఒక సెన్సిటివ్ ఎమోషనల్ అన్న వాల్యూస్తోన మనం మనుషులను ఎంత ఈజీగా మోసం చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మొత్తం ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే మనతో ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాని అడ్వాంటేజ్ ఎంతనో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం రెస్పాన్సిబుల్గా ఉండి రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండి ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ స్టోరీస్ తెలుసుకోవడానికి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.